మీరు బైక్ వాడుతున్నారా? మీ బైక్ పెట్రోల్ ట్యాంక్ ఫుల్గా ఉందా? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఆకలైతే సామాన్యుడు అన్నం తింటాడు, కానీ ఈ కిలాడి మాత్రం బిర్యానీ కోసం ఏకంగా బైక్లో ఎత్తేస్తున్నాడు. బిర్యానీపై ఉన్న క్రేజ్ ఒక వ్యక్తిని ఘరానా దొంగగా మార్చేస్తుంది. తన బైక్ పోయిందనే కోపంతో మొదలైన ప్రతీకారం 21కి పైగా చోరీలకు కారణమైంది. అసలు ఎవరి వింత దొంగ? పెట్రోల్కు, బిర్యానీకి, ఈ సీరియల్ బైక్ దొంగతనాలకు ఉన్న లింక్ ఏంటి? మాదాపూర్ పోలీసులు ఛేదించిన ఆ షాకింగ్ మిస్టరీ ఇప్పుడు చూద్దాం. సరూర్ నగర్ కు చెందిన వరాల మురళీధర్ ఒకప్పుడు సామాన్యుడు, కానీ ఈ రోజు అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలో మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు. ఇతగాడు దొంగగా మారడం వెనుక ఒక వింతైన రివెంజ్ స్టోరీ ఉంది. గతంలో మురళికి చెందిన సొంత బైక్ దొంగతనానికి గురైంది. తన వాహనం కోసం పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సమాజంపై కక్ష పెంచుకున్నాడు. నా బైక్ పోయినప్పుడు నేనెంత బాధపడ్డానో ఇతరులు కూడా అలాగే బాధపడాలని వికృత ఆలోచన ఇతడిని నేరాల బాట పట్టించింది. మురళి అనుసరించే మోడస్ ఆపరాండి వింటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే షాక్ అవుతారు. ఇతని టార్గెట్ కేవలం బైక్ మాత్రమే కాదు, ఆ బైకులో ఉండే ఫుల్ ట్యాంక్ పెట్రోల్. పార్కింగ్ ప్లేసుల్లో తిరుగుతూ ఏ బైకుకు పెట్రోల్ ట్యాంక్ ఫుల్గా ఉందో గమనిస్తాడు. తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళాలతో క్షణాల్లో లాక్ తీసి మాయం చేస్తాడు. ఇతని దృష్టిలో బైక్ ఒక వాహనం కాదు, కేవలం ఉచితంగా షికారు చేసే మెషిన్ మాత్రమే. ట్యాంక్లో పెట్రోల్ ఉన్నంత వరకు నగరం మొత్తం రాయల్గా రౌండ్లు కొడతాడు. ఒకసారి పెట్రోల్ అయిపోగానే ఆ వాహనాన్ని నడి రోడ్డు మీద వదిలేసి మరో ఫుల్ ట్యాంక్ బైక్ కోసం వెతకడం ఇతడికి అలవాటుగా మారింది. కేవలం తిరగడమే కాదు, మురళికి బిర్యానీ అంటే విపరీతమైన ఆకలి. కానీ ఆ బిర్యానీ కొనడానికి తన దగ్గర డబ్బులుండవు. అందుకే ఇతనొక మాస్టర్ ప్లాన్ వేశాడు. దొంగిలించిన బైక్లో ఉన్న పెట్రోల్ను సీసాల్లో నింపి బయట వ్యక్తులకు అత్యంత తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఆ వచ్చిన ఈజీ మనీతో సిటీలోని ఫేమస్ హోటళ్లలో కడుపు నిండా బిర్యానీ తింటూ ఎంజాయ్ చేసేవాడు. హైదరాబాద్లోని మాదాపూర్, సరూర్ నగర్, కేబీహెచ్పీ, బోడగిరి, చర్లపల్లి, శరత్ నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో మురళి హల్చల్ చేశాడు. ఏ బైక్ ఎక్కడ దొంగిలించాడో, ఏ ప్రాంతంలో వదిలేశాడో గుర్తులేనంతగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇప్పటి వరకు ఇతనిపై బేగంపేట, నిజామాబాద్, కామారెడ్డి, సైఫాబాద్ వంటి పలు ఠాణాలో కేసులు నమోదయ్యాయి. ఒక చిన్న బిర్యానీ ముక్క కోసం, కొద్దిపాటు పెట్రోల్ కోసం మురళి చేసిన ఈ వింత దొంగతనాలు ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్ గా మారాయి. దొంగతనం చేసిన బైక్లను అమ్మి విలాసవంతమైన జీవితం గడపడం మానేసి కేవలం తిండి కోసం ఇంతటి ఘోరాలకు పాల్పడడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నిరంతరం తప్పించుకు తిరుగుతున్న మురళీధర్ లాంటి వారి ఆట కట్టించడానికి మాదాపూర్ పోలీసులు పక్కా నిఘా పెట్టారు. చంద్రానాయక్ తండా సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మురళిని పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నారు. వాహనానికి సంబంధించి పత్రాలు అడగగా ఇతగాడు చెప్పిన పొంతనలేని సమాధానాలు పోలీసుల అనుమానాన్ని బలపరిచాయి. తమదైన శైలిలో విచారించగా అసలు నిజాలు వెలుగు చూశాయి. నిందితుడి వద్ద నుంచి సుమారు 3,50,000 రూపాయల విలువైన 7 ద్విచక్ర వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. ఇన్ని రోజుల పాటు సిటీ పోలీసులకు సవాలు విసిరిన ఈ బిర్యానీ దొంగ చివరకు కటకటల పాలయ్యాడు. చూశారుగా, కేవలం ఒక పూట బిర్యానీ కోసం ఒక వ్యక్తి నేరస్తుడిగా ఎలా మారాడు. క్షణికానందం కోసం చేసే పనులు జీవితాన్ని చీకటిమయం చేస్తాయని మురళి ఉదంతం నిరూపిస్తోంది. ప్రజలారా జాగ్రత్త, మీ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకండి. డూప్లికేట్ కీస్తో దొంగతనం చేసే ముఠాలు పొంచి ఉన్నాయి. మీ బైక్కు అదనపు సెక్యూరిటీ లాక్స్ ఏర్పాటు చేసుకోండి. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చూసరిగా కేవలం ఒక పూట బిర్యానీ కోసం ఒక వ్యక్తి నేరస్తుడిగా ఎలా మారాడో. క్షణికానందం కోసం చేసే పనులు జీవితాన్నే చీకటిమయం చేస్తాయని మురళి ఉదంతం నిరూపిస్తుంది. ప్రజలారా జాగ్రత్త, మీ వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకండి. డూప్లికేట్ కీస్లో దొంగతనం చేసే ముఠాలు పొంచి ఉన్నాయి. మీ బైక్ అదనపు సెక్యూరిటీ లాక్స్ ఏర్పాటు చేసుకోండి. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. బీ సేఫ్, స్టే అలర్ట్.